వెల్కమ్ టు మనీ మార్కెట్ తెలుగు. ఎవరికైతే ఆల్రెడీ ఒక ఇన్కమ్ ఉండి నెక్స్ట్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది. మనీ మార్కెట్ తెలుగులో హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ మోటార్ ఇన్సూరెన్స్లో కూడా ఏజెంట్ చేయడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే బయట ఇన్సూరెన్స్ ఏజెంట్కి మన పిఓఎస్పి కోడ్ ఏజెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పిఓఎస్పి కోడ్ ఏజెంట్లో మీరు ప్రతి ఒక్క ఇన్సూరెన్స్ చేస్తారు. అంటే మనీ మార్కెట్ కంపెనీ ఎన్ని ఇన్సూరెన్స్ కంపెనీలతో టైఅప్ అయ్యిందో అవన్నీ ఒక దగ్గరే చేస్తారనమాట. బయట ఒకటే ఏజెంట్ ఒకటే కంపెనీలో చేయడానికి ఉంటుంది ఏజెంట్గా, ఇన్సూరెన్స్ ఏజెంట్గా. సో మనకి మనీ మార్కెట్ తెలుగులో హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, మోటార్ ఇన్సూరెన్స్ ఇండియాలో ఉన్న టాప్ కంపెనీలతో టైఅప్ అయ్యి అయితే ఉంది. సో ఒకటే కోడ్ ద్వారా అన్నిట్లో చేసుకోవచ్చు మీరు ఏజెంట్గా. సో ఇదొకటి. నెక్స్ట్ ప్యాసివ్ ఇన్కమ్ ఉండాలి కాబట్టి మీరు ఇది చేసుకోవచ్చు. దీంతో పాటు మీరు ఆల్రెడీ చేసుకుంటూ పిఓఎస్పి కోడ్ తీసుకొని ఇన్సూరెన్స్ ఏజెంట్గా చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రాంచైజీ కూడా తీసుకోవచ్చు. మీరు ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల యూజ్ ఏంటి అంటే, ఈ పిఓఎస్పి కోడ్ ఎవరికైతే కావాలో వాళ్ళని మీ అండర్లో పెట్టుకోవచ్చు, పిఓఎస్పి కోడ్స్ ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల ఈ ఫ్రాంచైజీలో మీరు ఈ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెట్ అంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి, ఎస్డబ్ల్యూపి, ఎస్టీపీ ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట. అంటే షేర్ మార్కెట్ నుంచి ఇన్కమ్ వస్తుంది, ఇన్సూరెన్స్ సెక్టర్ నుంచి ఇన్కమ్ వస్తుంది. పిఓఎస్పి కోడ్ తీసుకున్న వాళ్ళకంటే ఎక్కువ కమిషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఫ్రాంచైజీ అండ్ పిఓఎస్పి కోడ్ ఈ రెండు అయితే మనమైతే ఇస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే అవసరమో, ఎవరైతే నెక్స్ట్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో, ఆల్రెడీ ఇన్కమ్ కాకుండా నెక్స్ట్ ఇన్కమ్ కోసం చూస్తున్నారో వాళ్ళైతే కింద అండర్లో ఉన్న వాట్సాప్ బటన్ అయితే టచ్ చేసి మాకైతే మెసేజ్ చేయండి. మేమైతే మీకు కాల్ చేయడం జరుగుతుంది.